బి కన్సిడర్ యాజ్ ఎ స్ట్రిక్ట్ క్లాస్ రూమ్ వాతావరణం ఉంటే మనం పరస్పరం మాట్లాడుకోవడానికి, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్కి చక్కటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంలో తను రిపీటెడ్గా చెప్తున్నారు. ఆల్ సెషన్స్ యూ ప్లీజ్ బీ అటెండ్ అనే మాట చెప్తున్నారు. నేను ఒక 2 మాటలు దీని గురించి చెప్పిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మీలో చాలామందికి అనిపిస్తుండొచ్చు, ఇంకా శిక్షణ ఏంటి, శిక్ష ఏంటి, ఇన్ని సంవత్సరాలు జర్నలిజంలో ఉన్న తర్వాత 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, మీలో కూడా 40 ఏళ్ళు, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళు కూడా ఉండి ఉంటారు. ఇంకేంటి చెప్పేది, ఇంకా శిక్షణ ఏంటి అని అనిపించవచ్చు. ఇప్పుడే కాదు, 2 రోజుల సెషన్ అయిపోయినాక రేపు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏందిరా ఇంత కథ చేస్తే చెప్పింది ఏముంది, మాకు తెలియని విషయాలు ఏం చెప్పలేదే అని కూడా అనిపించవచ్చు. ఇట్స్ క్వైట్ పాసిబుల్. కానీ ప్రపంచవ్యాప్తంగా ఏ రంగంలో అయినా ఎప్పటికప్పుడు అప్డేటింగ్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్, నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడం అనేది అన్ని రంగాల్లో ఉంది, ఎవ్రీవేర్. దాంట్లో పాజిటివ్ పర్స్పెక్టివ్ ఏంటంటే దీన్ని ఒక ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేయాలి. ఇందాక మాజీ మంత్రివర్యులు హరీష్ గారు చెప్తూ చాలా విషయాలు ఆయన ప్రస్తావించాడు. మనం నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. మిగతా ప్రొఫెషనల్ సంగతి ఎట్లున్నా, పర్టికులర్లీ అవర్ ప్రొఫెషన్ ఆఫ్ జర్నలిజం. మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తాను నేను దీన్ని. నేను సాక్షిలో ఉన్నప్పుడు మేనేజింగ్ ఎడిటర్గా ఉన్నాను. నేషనల్ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ కాన్ఫరెన్స్లో ఏమన్నా ఉంటే నన్ను పంపించేవాళ్ళు. ఢిల్లీలో ఒకసారి సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్ ఒకటి ఉంటే దానికి 25,000 రూపాయలు ఫీజు, ఏది ఆ సెమినార్లో పార్టిసిపేట్ చేయడానికి. విమాన ఖర్చులోకి 20-25,000. అక్కడ ఉండడానికి స్టార్ హోటల్లో అకామిడేషన్, అక్కడ ఒక కారు, ఇక్కడ ఒక కారు, ఎయిర్పోర్ట్కి పంపేయడానికి, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడానికి. ఏ తర్వాత ఆ ఖర్చు అంతా కలిసి 1,00,000 రూపాయల ఖర్చు, 1.5 గంటన్నర సెమినార్ అది. ఆ సెమినార్లో ఒక 7-8 దేశాల వాళ్ళు పార్టిసిపేట్ చేసినారు. వింటే నీ ఇష్టం, వినకపోతే నీ ఇష్టం. యువర్ డెత్ యువర్ ఫ్యూనరల్ చెప్పేటోడు చెప్పినాడు, ఆ దారిన వాడు వెళ్ళినాడు. విన్నోళ్ళం విన్నాము, మళ్ళీ మా దారినమే వెనక్కి వచ్చినాం. ఏదో ఒక కన్స్ట్రక్టివ్ పర్స్పెక్టివ్ ఒకటి వచ్చినప్పుడు ఇట్లా చేద్దాము అని నేను ప్రపోజ్ చేస్తే సందర్భం వచ్చింది, అక్కడ డిస్కస్ చేసినాం. అప్పుడు మాకు చైర్పర్సన్గా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారు ఉంటారు. నా మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నన్ను ఢిల్లీ పంపిస్తే సౌత్ ఏషియన్ కాన్ఫరెన్స్లో నేను తీసుకొచ్చుకొచ్చిన నాలెడ్జ్ ఇది, మీరు నమ్మకపోతే ఎట్లా, ఇంప్లిమెంట్ చేయాలి కదా అని అన్నాను. మనకి ఖచ్చితంగా ఇట్లాంటి ఇంటర్ఫేస్ ఏర్పాటు చేసినప్పుడు, ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు, మనకు 10-20 ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళమే అయినా కొన్ని అంశాలు ఉపయోగపడతాయి. మన నైపుణ్యాల్ని మనం వృద్ధి చేసుకోవడానికి మనకు ఒక గొప్ప అవకాశంగా ఉంటుంది. కనుక వీటిని పాజిటివ్ దృష్టితోటే స్వీకరించాలి. కొన్నిసార్లు పాఠం వినేవాళ్ళ తెలివితేటలు పాఠం చెప్పేవాళ్ళ తెలివితేటల కంటే కూడా ఎక్కువ ఉంటాయి, నో డౌట్. బట్ అయినా కూడా మనం వింటే ఎంతో కొంత మనకు ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ కాంటెక్స్చువల్గా నేను మీతో షేర్ చేసుకుంటూ, సమాచార హక్కు చట్టం అని అన్నారు. నేను సమాచార హక్కు చట్టం గురించి ఒక 20-25 మినిట్స్ మాట్లాడతా. తర్వాత ఒక 20 మినిట్స్ మీరు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో, అంటే మీరంటే గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులు, ఇవాళ జర్నలిజంలో వచ్చిన సమూలమైన మార్పులు, టెక్నాలజీ పరంగా కానీ, కాన్సెప్చువల్గా కానీ, పర్స్పెక్టివ్ వైజ్ కానీ, ప్రాక్టీస్ వైజ్ కానీ ఇవాళ జర్నలిజంలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు అవసరాలకు సరిపడా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన కొన్ని మెలకువలు ఉన్నాయి. ఒక
10-20 నిమిషాలు నేను దాని మీద మాట్లాడతాను. తర్వాత మనం వీ కెన్ గో ఫర్ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అండ్ బిఫోర్ 1:30 మనం లంచ్కి డిస్బర్స్ అయిపోదాం. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చి 20 సంవత్సరాలు దాటింది. ఇండియన్ కాంటెక్స్ట్లో ప్రపంచవ్యాప్తంగా చూసినా, ఇండియన్ కాంటెక్స్లో చూసినా సమాచార హక్కు చట్టం అనేది ఒక రెవల్యూషనరీ పీస్ ఆఫ్ ఎనాక్ట్మెంట్. ఎందుకంటే పాలనా వ్యవస్థల్లో అన్ని గుప్పెట మూసినట్టు ఉంటాయి, అవి తెరిచినట్టుగా ప్రజలకు తెలిసి జరగాలి. దట్ ఈస్ ద డెమోక్రసీ అని. డెమోక్రసీలో సమాచారం, ప్రభుత్వం వద్ద ఉండే సమస్త సమాచారం ప్రజలకు తెలియాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఎనాక్ట్మెంట్. చాలామంది జర్నలిస్టులకి ఒక తప్పుడు భావన ఉండేది. ఏమనంటే ఆర్టీఐ మనకేం పెద్ద ఉపయోగకరంగా రాలేదు, ఒక రకంగా చూస్తే మనకి ఇది ఒక అవరోధంగా తయారైంది. అంతకుముందు మనం స్వేచ్ఛగా ఇన్ఫర్మేషన్ తెచ్చుకునే వాళ్ళము, కానీ ఆర్టీఐ వచ్చిన తర్వాత కొంతమంది రిజిడ్ ఆఫీసర్స్ ఉంటే మేము 30 రోజుల వరకు ఇవ్వచ్చులేండి, మీరు దరఖాస్తు చేసి వెళ్ళిపోండి అని మనకు డిలే చేస్తున్నారు అనే అభిప్రాయం కొంతమంది జర్నలిస్టులలో ఉండేది. కానీ నా అభిప్రాయంలో అది తప్పు. మనకు వ్యక్తిగతంగా అధికారులతోటి ఉన్న పరిచయాల ద్వారా కానివ్వండి, మన వృత్తి పట్ల వాళ్ళకి, వాళ్ళ విధి నిర్వహణ పట్ల మనకు ఉన్న పరస్పర అవగాహనతోటి మనం సమాచారం తీసుకొచ్చుకునే పాత ఛానల్స్ వీ కెన్ కంటిన్యూ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఆ ఛానల్స్లో మనకు సహకరించని అధికారులు కానీ, సహకరించని కార్యాలయాలు కానీ, సహకరించని వ్యవస్థలు కానీ ఉన్నప్పుడు మనం ఎంత ఎఫెక్టివ్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ని వాడుకోవచ్చు అనేదే మ్యాటర్. రైట్ టు ఇన్ఫర్మేషన్ని మీరు ఈపాటికే అనేక సందర్భాల్లో అనేక అవసరాలకి ఎక్స్ప్లోర్ చేసి ఉంటారు. నేను సిద్దిపేటకు ఇదివరకు 2-3 సార్లు వచ్చాను. నేను డిగ్రీ కాలేజ్లో ఒక నేషనల్ సెమినార్ అయితే వచ్చాను, మామూలుగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే వచ్చాను, ఇంకొకసారి ఎక్స్క్లూజివ్గా సాక్షి జర్నలిస్టులకి శిక్షణ అట్లా 3-4 సార్లు నేను సిద్దిపేటకు వచ్చినాను ఇంతకుముందు, ఆర్టీఐ ఎక్స్క్లూజివ్ ఆర్టీఐ పర్పస్లోనే. సామాన్యంగా యాక్ట్లు ఎట్లా తయారవుతాయి అని అంటే, జస్ట్ ఊరికే చెప్తున్నాను. మనం హైదరాబాద్లో హెడ్ క్వార్టర్స్లో అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, శాఖాపరమైన పరిణామాలను కానీ మేము గమనిస్తూ ఒక 18 ఏళ్ళు నేను హైదరాబాద్ బేస్డ్గా జర్నలిస్ట్గా పనిచేసినాను, ఫీల్డ్ రిపోర్టర్గా. ఒక ఎనాక్ట్మెంట్ తీసుకురావాలంటే ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ కార్యదర్శి, లా డిపార్ట్మెంట్ సెక్రటరీ, అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఎక్స్పర్ట్స్ని దాంట్లో వేసి ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. ఏ ఉద్దేశము, ఏ లక్ష్యాలతోటి ఎనాక్ట్మెంట్ తీసుకొస్తున్నారో వాటి చుట్టూగా ఒక బిల్లు తయారు చేస్తారు. ఆ డ్రాఫ్ట్ బిల్లు హౌస్లో పెడతారు, దాని మీద చర్చిస్తారు, అవసరమైన చేర్పులు మార్పులు చేసి ఆ బిల్లుకి ఒక సమగ్ర స్వరూపం ఇస్తారు. ఆ బిల్లు ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్లో అయితే గవర్నర్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద నేషన్ పార్లమెంట్లో అయితే రాష్ట్రపతి, వాళ్ళు సంతకం చేయడంతో బిల్లు కాస్త యాక్ట్ అవుతుంది. ఆ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. దానికి అవసరమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కన్సర్న్ డిపార్ట్మెంట్ తయారు చేస్తుంది. అది ప్రొముల్గేషన్ ఆఫ్ యాక్ట్ అంటారు. యాక్ట్ని అమల్లోకి తీసుకురావడం, దానికి అవసరమైన సెట్ ఆఫ్ రూల్స్ తయారు చేస్తుంది. దిస్ ఇస్ ద జనరల్ ప్రాక్టీస్. బట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విషయంలో 2005లో వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మాతృక ఎక్కడుందంటే, అంతకుముందు 1998లో మహారాష్ట్రలో వచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోంచే 80-90% ప్రొవిజన్స్ నేషనల్ యాక్ట్లోకి తీసుకున్నారు 2005 యాక్ట్లోకి. మహారాష్ట్ర యాక్ట్ ఎవరు తయారు చేసినారు అంటే సివిల్ సొసైటీ తయారు చేసింది. ఎవరో దారు మజావాలా అని, శేఖర్ సింగ్ అని, అరుణ రాయ్ అని, నిఖిల్ డే అని, చాలామంది, మన జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా, అట్లా ఒక 10-20 మంది యాక్టివ్గా ఉన్న వాళ్ళు పాయింట్ బై పాయింట్ రాసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ డ్రాఫ్ట్ తయారు చేసినారు. సో దీంట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన ఎనాక్ట్మెంట్లో
అది చాలా చిన్నది, 30 సెక్షన్లు. అది ఇంత చిన్న పుస్తకం సమాచార హక్కు చట్టం. మీరు ఎప్పుడైనా చూసుంటే, బేర్ యాక్ట్ చూసుంటే 30 సెక్షన్లు ఉంటాయి. అది చిన్న యాక్ట్ కానీ చాలా పొటెన్షియల్ యాక్ట్. నేను ఇన్ఫర్మేషన్ కమిషనర్గా 2005 to 10 పనిచేశాను. ఆ సమయంలో జోహానస్బర్గ్ నుంచి సౌత్ ఆఫ్రికాది, అమెరికా సన్షైన్ లా, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎనాక్ట్మెంట్ ఫ్రమ్ బ్రిటన్ అండ్ న్యూజిలాండ్, ఇట్లా ఒక 7-8 దేశాల సమాచార హక్కు చట్టాలతోటి కంపేర్ చేసి చూసినప్పుడు ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ అవర్ యాక్ట్, ఇండియన్ యాక్ట్, ఈజ్ ఫార్ బెటర్ దెన్ మెనీ యాక్ట్స్. ఇది ప్రజలకి ఉపయోగకరంగా ఉంది తప్ప ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా లేదని నేను ఎందుకంటున్నా అంటే, 1996లో ప్రపంచ బ్యాంకు ఒత్తిడి తెస్తే, మీకు లోన్ కావాలి అంటే మీరు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ప్రజలకు సమాచారం అందుబాటులో తీసుకొస్తేనే మీకు లోన్ ఇస్తామంటే, తమిళనాడు గవర్నమెంట్ ఒక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది 1996లో. దాంట్లో సమాచారం ఇవ్వడం కంటే ఇవ్వకుండా ఉండడానికి సంబంధించిన ప్రొవిజన్సే ఎక్కువ ఉన్నాయి యాక్ట్లో. కానీ ఈ యాక్ట్ అట్లా కాదు. ఇప్పుడు అమల్లో ఉన్న 2005 యాక్ట్లో చాలా అంశాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి, చాలా అంశాలు. దాన్ని జర్నలిస్టులు ఎట్లా అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు అని అంటే, సమాచారం ఎందుకు అడుగుతున్నామో కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. సమాచారం అడిగేటప్పుడు నిర్దిష్టమైన ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ అంటూ ఏం లేదు. తెల్ల కాగితం తీసుకొని, అయ్యా నాకు ఫలానా సమాచారం కావాలి ఇవ్వండి పిఐఓ గారు అని ఒక కాగితం రాసిస్తే మనకు ఇన్ఫర్మేషన్ రావాల్సిందే. రాకపోతే మనం అదే కార్యాలయంలో ఉండే సుపీరియర్ ఆఫీసర్ ఎవరైతే అపెలేట్ అథారిటీగా ఉంటాడో ఆయనను అడిగి, ఎందుకంటే మన కన్వెన్షనల్ సిస్టంలో చిన్నవాడి కంటే పెద్దవాడు బుద్ధిమంతుడు ఉంటాడు అని ఒక బిలీఫ్ ఉంటుంది మనకు కనుక, అదే ఆఫీస్లో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ని అపెలేట్ ఆఫీసర్ అన్నారు. పిఐఓ ఇవ్వకపోతే, అయ్యా మీ పిఐఓని నేను పలానా తేదీని అడిగాను, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కనీసం మీరు జోక్యం చేసుకొని ఇప్పియండి అని అప్పీల్కి వెళ్తాం. అపెలేట్ ఆఫీసర్ పెద్దోడు బుద్ధిమంతుడు కనుక వాడు పిఐఓని పిలిచి, ఏమయ్యా ఇంత సింపుల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వలేవు అని ఇప్పిస్తాడు అని. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద లా. పెద్దవాడు కూడా బుద్ధిమంతుడు కాడు అనుకుందాం కాసేపటికి. ఫస్ట్ అప్పీల్లో కూడా మనకు న్యాయం జరగలేదంటే ఇమీడియట్గా ఈ 2 కాగితాల జెరాక్స్ కాపీలు జత చేసి ఇన్ఫర్మేషన్ కమిషన్ అప్లై చేస్తాం. దట్ ఈస్ సెకండ్ అప్పీల్. అప్పుడు కమిషన్ ఏం చేస్తుంది, హియరింగ్ కండక్ట్ చేసి దరఖాస్తు చేసుకున్న పార్టీ మనని సమాచారం డిలే చేసినా లేకుంటే అరకొరగా ఇచ్చినా ఏదైనా కన్సర్న్ ఆఫీసర్ని ఇద్దరిని పిలిచి హియరింగ్ కండక్ట్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇప్పిస్తారు. నిజంగానే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా డిలే చేసి ఉంటే వాళ్ళకి పెనాల్టీ వేస్తారు. దిస్ ఇస్ ద లా, సింపుల్ 3 steps. ఎవరు అడగాలి? ఎవరైనా అడగవచ్చు. సిటిజన్ ఆఫ్ ద ఇండియా అయితే చాలా అడగవచ్చు. ఎవరిని అడగాలి? ఎవడు కన్సర్న్ అయితే వాడు అడగాలి. సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 2లో బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంది. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే, వాళ్ళ దగ్గర ఏ రూపంలో ఉండని సమాచారం అన్నది ఇన్ఫర్మేషన్. కొన్నిసార్లు వస్తు రూపంలో కూడా ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోడ్ వర్క్ నడుస్తుంది, కాంట్రాక్ట్ అగ్రిమెంట్లో ఏం స్టాండర్డ్స్ మెన్షన్ చేసినారు, చివరికి నిజంగా రోడ్ మీద ఆ స్టాండర్డ్ మెయింటైన్ అయిందా అంటే శాంపిల్ కూడా తీసుకోవచ్చు, రోడ్ శాంపిల్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఆల్సో ఇన్ఫర్మేషన్. ఫిజికల్ శాంపిల్ అంటే వాడు ఇంత మందంతో ఉండాలి, ఇంత హైట్లో ఉండాలి అని అంటే, అది ఇవ్వలేడంటే క్రాస్ లెంతీ, దాని ఫోటోగ్రాఫ్స్ ఏముంటాయి, వీడియోగ్రాఫ్ ఏముంటాయి, అవన్నీ కూడా తీసుకోవచ్చు. మెటీరియల్ కూడా తీసుకోవచ్చు, అది కూడా సమాచారమే. ఒక్కొక్కసారి సమాచారం ఎక్కడుందో ఎంత ఉందో తెలియదు. అప్పుడు మనము ఫైళ్ళు వెరిఫై చేసుకోవచ్చు ఆర్టీఐ కింద. అయ్యా ఇది ఇంత పెద్ద బల్క్ బుక్ ఉంది, మీరు అడుగుతున్నారు ఎట్లా ఇవ్వాలి, ఇదంతా కావాలంటే 2000 పేజీలు ఉంది, 4000 ఫీజు కట్టు, ఈ తీసుకపో కాపీ చేసి ఇస్తా అంటే అవసరం లేదు. మనకి ఎక్కడ కరప్షన్ జరిగిందో, ఏ పీరియడ్లో కరప్షన్ జరిగిందో మనకు ఉజ్జాయింపుగా అంచనా ఉంది. ఫలానా June 5th నుంచి July 20th వరకు అని అంటే నేను ఫైల్ వెరిఫై చేస్తా అంటే ఫస్ట్ 1 hour దెర్ ఈజ్ నో ఫీజ్. నెక్స్ట్ ఎవ్రీ 1 hourకి 15 రూపీస్. మీరు ఆడపోయి 2 గంటలు కూర్చొని మొత్తం ఫైల్ అంతా వెరిఫై చేసి మీకు ఒక 20 పేజీలు అవసరం ఉంది అంటే ఆ 20 పేజీల కాపీలు తీసుకురావచ్చు. ఒక 2 hours కూర్చున్నారంటే ఫస్ట్ అవర్ దెర్ ఈజ్ నో ఫీజ్, నెక్స్ట్ అవర్ 15 రూపీస్ అండ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ 20 pages
20 పేజీలకు 22 40 రూపాయలు, ఆ గంట కూర్చున్నది 15 రూపాయలు, 55 రూపాయలు ఇచ్చి మీ పేజీలు తీసుకొని రావచ్చు, ఫైల్ వానికి ఇచ్చేస్తాం. ఫైల్ వెరిఫికేషన్, ఫిజికల్ మెటీరియల్, దిస్ ఆల్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ గెట్. మరి వాడు కోఆపరేట్ చేయకపోతే సార్, కోఆపరేట్ చేయకపోవడం అనేది రకరకాలుగా ఉంటుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవడు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే కటింగ్ ఎడ్జ్ లెవెల్, ఎ స్మాల్ ఫంక్షనల్ యూనిట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విలేజ్లో అయితే గ్రామ పంచాయతీ, పోలీస్ స్టేషన్లో అయితే పోలీస్ స్టేషన్ ఆర్ అవుట్ పోస్ట్, ఎక్సైజ్ అయితే ఎక్సైజ్ స్టేషన్, సోషల్ వెల్ఫేర్ అయితే ఒక స్మాల్ హాస్టల్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయితే ఏ స్మాల్ ప్రైమరీ స్కూల్. అంటే కటింగ్ ఎడ్జ్ లెవెల్లో ఉండే మినిమం ఆఫీసెస్ నుంచి హయ్యెస్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద కంట్రీ, సుప్రీంకోర్టు కావచ్చు, స్పీకర్ ఆఫ్ ద లోక్సభ కావచ్చు, రాష్ట్రపతి భవన్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కావచ్చు, సీజే ఆఫ్ సుప్రీంకోర్టు కావచ్చు, హయ్యెస్ట్ ఆఫీసెస్ ఆఫ్ ద కంట్రీ, గ్రామ పంచాయతీ నుంచి సుప్రీంకోర్టు సీజే వరకు ఉన్న ప్రతి గవర్నమెంట్ ఫంక్షనల్ యూనిట్ ఈజ్ ఏ పబ్లిక్ ఆఫీస్. ప్రతి పబ్లిక్ ఆఫీస్లో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడు. దానికోసం 2005లో రిక్రూట్మెంట్లు ఏం జరగలేదు, దానికోసం పిఐఓలను నియమించలేదు, కానీ అలొకేట్ చేసినారు బాధ్యతల్ని పిఐఓలకి. ఎవడు ఎగ్జిస్టింగ్లో ఉంటాడో అందులో ఒకరిని పిఐఓ అన్నారు. సో నౌ వీఆర్ క్లియర్ దట్ ఎవ్రీ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ గవర్నమెంట్లో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉన్నాడు. వాడు ఎవడో మనకు తెలియకపోయినా సరే మన ఆఫీస్లో మనం కూర్చొని పిఐఓ ఆఫ్ సో అండ్ సో ఆఫీస్ అని మనం లెటర్ రాయొచ్చు. మరి ఎప్పుడు అడగాలి, ఎట్లా అడగాలి ఇన్ఫర్మేషన్ అంటే సెక్షన్ 6 రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఫలానా సమాచారం ఇవ్వండి అని ఒక వాక్యం రాసి, ఇంకా మోర్ డీటెయిల్స్ ఉంటే మన దగ్గర ఆ ఏ ఇన్ఫర్మేషన్ ఏ కాపీలు అడుగుతున్నాం, ఏ కాపీలలో నోట్ ఫైల్స్ అడుగుతున్నాం, అవన్నీ డీటెయిల్స్ డిస్క్రిప్టివ్గా రాసి పంపిస్తే అప్లికేషన్ తీసుకోకపోయినా, తీసుకొని కూడా 30 రోజుల్లో స్పందించకపోయినా, స్పందించి రిజెక్ట్ చేసిన, కొంత సమాచారం ఇచ్చి కొంత సమాచారం నిరాకరించిన, తప్పుడు సమాచారం ఇచ్చిన, మనం డిస్కరేజ్ చేయడం కోసం ఎక్కువ ఫీజు అడిగిన, ఈ 6 సందర్భాల్లో కూడా మనం అప్పీల్కి వెళ్ళొచ్చు. 6 సందర్భాలు చెప్తున్నా. దరఖాస్తు తీసుకోకపోయినా, తీసుకొని కూడా 30 రోజులు స్పందించకపోయినా, నేను ఇయ్యను పో సమాచారం అని రిజెక్ట్ చేసిన, కొంత సమాచారం ఇచ్చి కొంత ఎగ్గొట్టిన, తెలిసి తప్పుడు సమాచారం ఇచ్చిన, మనం డిస్కరేజ్ చేయడం కోసం 4,000 ఫీజు కట్టిస్తా, మనం అడిగేది 5 పేజీలు 2 పేజీలు 3 పేజీలు, మనం డిస్కరేజ్ చేయడానికి ఎక్కువ ఫీజు అడిగిన, ఈ 6 సందర్భాల్లో కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్లేట్ ఆఫీసర్ స్పందించకపోతే సెకండ్ అప్పీల్కి వెళ్ళొచ్చు. దిస్ ఇస్ ద అడ్వాంటేజ్. మరి ఇయ్యకపోతే ఏమవుతుంది సార్? ఇయ్యకపోతే కమిషన్ దగ్గర దాకా వెళ్ళిపోయి మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, డిలే చేసిన అవును ఇచ్చి ఉండాల్సింది ఎందుకు ఇయ్యలేవు అని కమిషన్ క్వశ్చన్ చేస్తే చాలు, దట్ ఈజ్ వర్త్ కేస్ ఫర్ ఇంపోజిషన్ ఆఫ్ పెనాలిటీ. జాప్యం చేసిన ప్రతి రోజుకి 250 రూపాయల చొప్పున అప్ టు 25,000 రూపీస్ పెనాల్టీ కెన్ బి ఇంపోజ్. అది డిపార్ట్మెంట్ ద్వారా కట్టించుకోరు. ఏ ఉద్యోగి అయితే నిర్లక్ష్యం చేసినాడో ఆయన జీతభత్యాల నుంచి కట్ అవుతుంది. మేము కమిషన్లో ఆర్డర్స్ ఇచ్చినాం, వాళ్ళ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఎవరుంటే వానికి కాపీ పంపించినాం. మేము సాలరీ డిస్బర్స్ చేసేటప్పుడు ఈ 25,000 పెనాలిటీ రిటైన్ చేసుకొని జీతం ఇవ్వండి అంటే వాళ్ళ పర్సనల్ అమౌంట్ నుంచి పోతుంది. ఈ భయం అధికారుల్లో లేకపోతే సమాచార హక్కు చట్టం అమలు కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఏదో ఒక అండర్ హ్యాండ్ డీల్లో వాడికి 50,000 70,000 1,00,000 ముడుతుంది. వాడు 25,000 పెనాల్టీ కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మరి ఇట్లయితే ఎట్లా? ఒకసారి కాదు 2 సార్లు కాదు, రిపీటెడ్గా ఒక అధికారి ఇన్ఫర్మేషన్ డినై చేస్తున్నాడు అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం డిసిప్లినరీ యాక్షన్ కెన్ ఆల్సో బి రికమెండెడ్ బై ద కమిషన్. డిసిప్లినరీ యాక్షన్ అంటే రిమూవల్ ఫ్రమ్ సర్వీసెస్ దాకా ఉంటుంది క్రమశిక్షణ చర్య. సర్వీస్ నుంచి తొలగించడం వరకు ఉండొచ్చు. కమిషన్ కెన్ గివ్ ఆర్డర్ దట్ హెచ్ఓడి హ్యాస్ టు ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్.
ఇంకొక మూడో కంపెన్సేషన్ కూడా ఉంది. మూడో కంపెన్సేషన్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఒకసారి సమాచారం అడిగిన ఆర్టీఐ కింద ఇవ్వలేదు, సరే ఇస్తాడేమని మనం వెయిట్ చేసినాం, మనం సర్వ ప్రయత్నాలు చేసినాం, అప్పీల్కి కూడా వెళ్ళినాం, మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు. మీన్ వైల్ మనకు కొంత నష్టం జరిగింది సమాచారం లేకపోవడం వల్ల. దాన్ని మనం కమిషన్ ముందు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగితే ఆ నష్టపరిహారం ఇప్పిమని కూడా కమిషన్ ఆర్డర్ చేయొచ్చు. అది ఉంది సెక్షన్ 20లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను ఇప్పుడు సిద్దిపేట ఉంది, సిద్దిపేట అవుట్స్కర్ట్స్లో ఎక్కడో ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఎంత అని మనం ఒక దరఖాస్తు ఇచ్చినాం. రెవెన్యూ వాళ్ళకో, స్టాంప్స్ అండ్ డ్యూటీ వాళ్ళకో, ఎవరికో దరఖాస్తు ఇచ్చి వాళ్ళు ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అప్పీల్కి వెళ్ళినాం, ఇన్ఫర్మేషన్ రాలేదు. మన ఇంట్లో ఎవరిదో కూతురుదో కొడుకుదో పెళ్ళో ఏదో ఉంది, మనకు అవసరం, బట్ మనం అమ్ముకోవాలి కదా, అమ్ముకున్నాం. తర్వాత మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, మనం అమ్ముకున్న రేట్ కంటే ప్రివేలింగ్ మార్కెట్ రేట్ ఈజ్ మోర్. నాకు ఒక 10 గుంటాస్ భూమి ఉంటే నేను ఒక 20 లక్షలకు అమ్ముకున్నా. కానీ నిజానికి నాకు ఇన్ టైం ఇన్ఫర్మేషన్ వస్తే నేను బేరం ఆడేటప్పుడు 20 కాదు కదా, నేను 25 లక్షలకు అమ్ముకోగలుగుతుంటే. కానీ నాకు ఇన్ టైంలో ఇన్ఫర్మేషన్ లేనందున నేను అడ్డికి పౌషర్ 20 లక్షలకు అమ్ముకున్నా. బట్ అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ 25 lakhs అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే, డినైల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై కన్సర్న్ ఆఫీసర్ అని మనం కమిషన్ ముందు ప్రూవ్ చేయగలిగితే, మార్కెట్ ప్రివేల్ ఇన్ఫర్మేషన్ 25 లక్షలు ఉంది, నీకు 20 లక్షలే వచ్చింది, ఆ తేడా 5 లక్షలు నష్టపరిహారము ఇప్పియాలని కమిషన్ ఆర్డర్ చేస్తే కన్సర్న్ వాళ్ళతో మనకు నష్టపరిహారం కూడా ఇప్పించవచ్చు. ఇట్లా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇది ఒక పార్ట్. ద అదర్ పార్ట్, నేను అది కూడా చెప్తా. మీరు అనొచ్చు, బాగా చెప్పిండ్రు సార్, గొప్ప గొప్ప చట్టాల గురించి ఎవరు తెలియదు. వరకట్న నిషేధ చట్టం లేదా, ల్యాండ్ గ్రాబింగ్, యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం లేదా. ఈ దేశంలో ఈ దేశం బాగుపడింది చట్టాలు లేక కాదు, అవి అమలు కాక కదా. ఒక 2 సంవత్సరాలు కమిషన్లోనే కమిషనర్లను అపాయింట్ చేయకుండా ఉన్న ప్రభుత్వం మన ప్రీవియస్ గవర్నమెంట్. 2 years లిటరల్లీ. మొన్న ఒక 1 month or 2 months బ్యాక్ కమిషనర్స్ని అపాయింట్ చేసే వరకు నికరంగా 2 సంవత్సరాలు నో కమిషనర్ వాజ్ దేర్, కమిషన్ వాజ్ నాట్ ఇన్ ఫంక్షన్. మరి ఇట్లుంటే ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఒక నిరాశావాదం రావచ్చు. దట్ ఈజ్ అదర్ పార్ట్, అదర్ సైడ్. నేనేమంటానో, అడగకుండా అమ్మాయినా పెట్టదు అంటారు. నువ్వు లాని ఎక్స్ప్లోర్ చేయకుండా సరిగా ఇంప్లిమెంట్ కాలేదు అని కూర్చుంటే ఎవరు నష్టపోయేది? ఎవరు? అల్టిమేట్గా మనమే. మనము ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ దిస్ ఎనాక్ట్మెంట్ అండ్ గెటింగ్ బెనిఫిట్. దీనివల్ల మనం ఉపయోగించి మనం లబ్ధి పొందితే ఎవరికి లాభం? అల్టిమేట్గా ప్రజలకు లాభం. ఈ విషయం ఎక్స్పోజ్ చేయాలన్నా, ఒక వ్యవస్థ జవాబుదారీతనం మిస్ అయింది అంటే దాన్ని చూపెట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా, ఇదంతా మనం చేస్తాం. మనం ఎవరి కోసం చేస్తాం? పబ్లిక్ కోసం. ఇప్పుడు ఇవాళ ఆర్టికల్ 19(1)(2) కింద, 19(1)(a) కింద మనకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది. అంటే మనం జర్నలిస్ట్గా ఉద్యోగం చేస్తూ ఒక పత్రిక కోసమో, ఒక టీవీ ఛానల్ కోసమో, ఒక వెబ్సైట్ కోసమో పనిచేస్తున్నామంటే ఇది మన హక్కు కాదు, మన యజమాని హక్కు కాదు. గమనించండి, ఇది రామోజీరావు కొడుకు కిరణ్దో, జగన్మోహన్ రెడ్డి భార్య భారతిదో, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణదో హక్కు కాదు. వాళ్ళు ఓన్లీ ఒక డయాస్ ఏర్పాటు చేసినారు. ఈనాడు అని, ఆంధ్రజ్యోతి అని, సాక్షి అని వాళ్ళు వేదిక కట్టినారు. కానీ ఈ ఆర్టికల్ 19(1)(a) అనేది ప్రజల హక్కు, ప్రజల తెలుసుకునే హక్కు, ప్రజల సమాచారం పొందే హక్కుని వీళ్ళు వేదిక కట్టి ఆ వేదిక మీద మనం పనిచేస్తున్నాం. కనుక ఈ సమాచారం తెలుసుకోవడం కూడా ప్రజల యొక్క హక్కు. కనుక ప్రజల తరఫున మనం ఈ హక్కును వాడుతున్నాం, దరఖాస్తు చేస్తున్నాం, ఆర్టీఐ కింద సమాచారం తెస్తున్నాం. తెచ్చి ఎక్కడ వ్యవస్థలు విఫలమైనాయి, ఎక్కడ ప్రజలకు అందాల్సిన బెనిఫిట్స్ అందట్లేదు, ఎక్కడ ఎవడో తెలిసినోడు కొల్లగొట్టుకపోతున్నాడు, తెలియనోడు నోరెళ్ళ పెట్టుకొని కూర్చున్నాడు అనేది మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం. కనుక మనం ఆర్టీఐ వాడడం అనేది మన నైపుణ్యం మీద, మన తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. హక్కు మాత్రం ప్రజలది. దాన్ని మనం స్పృహలోకి తీసుకున్నట్టయితే
మనం సమాచార హక్కు చట్టాన్ని ఒకవేళ ఇనార్డినెంట్ డిలే చేస్తే 30 రోజులు కూడా మనకు అవరోధం కాదు. మీకు ఎందుకు చెప్తున్నా అంటే సమాచార హక్కు చట్టంలో ఏముంది, వర్బాటం ఏముంది అంటే ప్రజలు దరఖాస్తు ద్వారా అడిగిన సమాచారాన్ని వీలైనంత తొందరగా ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో 30 రోజులు దాటకుండా ఇవ్వాలి అనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ 18వ తేదీ, మీరు 18వ తేదీ నాడు రెవెన్యూ ఆఫీస్కో, ఒక ఎక్సైజ్ ఆఫీస్కో, ఒక స్టాంప్స్ అండ్ డ్యూటీ ఆఫీస్కో, ఒక హెల్త్ ఆఫీస్కో వెళ్ళి దరఖాస్తు పెట్టారు. చెప్పొచ్చావు లేవయా, మాకు కూడా తెలుసు సమాచార హక్కు చట్టం, దరఖాస్తు పెట్టావు కదా, వెళ్ళిపో, మేము 18వ తారీఖు ఆగస్టు 18వ తారీఖు కల్లా ఇస్తాం ఎప్పుడన్నా అనడానికి లేదు. మనం అడిగింది ఒక పేజ్ సమాచారం ఆల్రెడీ వాళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నదైతే ఇవాళ ఇవ్వాలి. ఇవాళ కన్సర్న్ ఉద్యోగి రాలేదండి, రేపు వస్తాడు, మీరు రేపు ఇస్తామంటే రేపు ఇవ్వండి. లేదు ఎవరి ఇంట్లోనో ఎవడో చనిపోయాడు, 4 రోజులు సెలవు పెట్టినాడు, వాడు వచ్చే బుధవారం ఇస్తానంటే ఇవ్వండి. వ్యాలిడ్ రీజన్స్ ఉంటే ఇవాళ కాకపోతే రేపు ఇవ్వు, 2 రోజులకి 4 రోజులకి. కానీ నువ్వు 18వ తారీఖు జూలై నాడు వచ్చావు కనుక నేను 18వ తారీఖు ఆగస్టు నాడు ఇస్తానంటే అది స్పిరిట్ కాదు. దట్ ఈజ్ అగెనిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద యాక్ట్. చట్టంలో ఉన్న స్ఫూర్తికి విరుద్ధం అది. మనం దాన్ని కూడా ఛాలెంజ్ చేసి అప్పీల్కి వెళ్ళొచ్చు. అయ్యా వీని దగ్గర ఉండే సింపుల్ ఇన్ఫర్మేషన్ అడిగాను, ఒక పేజీ సమాచారము వాళ్ళ రికార్డ్స్లో ఉంది, అది ఆ రోజు ఇవ్వచ్చు, కుదరదంటే తెల్లారి ఇవ్వచ్చు, లేదంటే 4 రోజులు ఆగి ఇవ్వచ్చు. కానీ డెలిబరేట్గా ఉద్దేశపూర్వకంగా ఈయన నాకు 30 రోజుల జాప్యం తర్వాత 18వ తారీఖు మళ్ళీ ఆగస్టు నాడు ఇచ్చినాడు, ఇది సబబా అని మీరు కమిషన్కి అప్పీల్కి వెళ్తే దాన్ని కమిషన్ కన్సిడర్ చేస్తుంది, డిలే కిందనే పరిగణిస్తుంది. ఈ విషయాలు తెలియకపోవచ్చు ఆఫీసర్లకి. మనం ఎక్స్ప్లెయిన్ చేసి, బాబా నువ్వు అట్లా అంటే సరిపోదు, నువ్వు కారణం లేకుండా డిలే చేస్తే 30 రోజుల్లో కూడా నేను అప్పీల్కి వెళ్ళడానికి ఉంది అని ఎడ్యుకేట్ చేయడం, బెదిరియాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేట్ చేయడం ద్వారా కూడా మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు. ఇది చాలామంది అనుకుంటారు అది అయ్యేది కాదు, పోయేది, తప్పది. మేము ఒక ఎక్స్క్లూజివ్, ఇందాక నాతో కారులో ప్రయాణం చేసిన మార్కండేయ, ఒక ఇద్దరిని మేము సంవత్సరం పాటు ఇదే పని దిశలో, వాళ్ళు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అయినా కంటిన్యూస్గా అప్లికేషన్లు వేస్తుంటారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడు మా బ్యూరోలకు ఇస్తారు, మా బ్యూరో వాళ్ళు స్టోరీ రాస్తారు. ఒక సెల్ కంటిన్యూస్గా పనిచేస్తుంది, ఆర్టీఐ సెల్. మీరు అన్నీ మీరే కనుక, క్రైమ్ రిపోర్టర్ మీరే, పొలిటికల్ రిపోర్టర్ మీరే, ఇరిగేషన్ రిపోర్టర్ మీరే, అన్నీ మీరే, గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్ మీరే, ఆర్టీఐ సెల్ కూడా మీరే. మీరు అప్పుడప్పుడు మీ అవసరాన్ని బట్టి ఒక అప్లికేషన్ పడేస్తారు, దాని కోర్సులో అది ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు స్టోరీలు రాసేటప్పుడు వరుస క్రమంలో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆథెంటిక్ స్టోరీ, అన్డినయబుల్, ఎవడో క్వశ్చన్ చేయడానికి కూడా లేదు, ఖండన చేయడానికి కూడా వీలు లేదు, మనతోటి విభేదించడానికి కూడా స్కోప్ లేదు. అట్లాంటి స్టోరీలు రాసేటప్పుడు ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఆర్టీఐని వాడుకోవచ్చు, సమర్థవంతంగా వాడుకోవచ్చు. అప్పుడు మన స్టోరీకి స్ట్రెంగ్త్ వస్తుంది, రీడబిలిటీ వస్తుంది, మన క్రెడిబిలిటీ వస్తుంది అల్టిమేట్గా. సో ఇందుకోసం ఆర్టీఐ వాడుకోవాలి. చివరిలో నేను డెఫినెట్గా మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో ఆర్టీఐకి సంబంధించి మీకు నిర్దిష్టంగా ఏమైనా సందేహాలు ఉంటే కూడా అన్డౌటెడ్లీ యూ కెన్ ఆస్క్ మీ. ఇంకా నేను మీకు ఇందాక కమిట్మెంట్ ఇచ్చినట్టు మీ వృత్తిలో నైపుణ్యాల గురించి నేను కొన్ని మాటలు చెప్తాను. ఇవాళ మనం క్రాస్ రోడ్స్లో ఉన్నాం. జర్నలిజం అనేది ఎందుకు అంటే అనేక కారణాలు, మనకందరికి తెలిసిన కారణాలే. నేను అనుకుంటా ఇంతకన్నా గొప్ప ఫోరం కానీ, ఇంతకన్నా గొప్ప డయాస్ కానీ, మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇంతకంటే ఇంకా ఒక ఉచితమైన సముచితమైన వేదిక ఉంటుందని నేను అనుకోను. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడితే పడని, కానీ చించుకోవాల్సిందే. ఏమంటారు? అట్లా ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే, జర్నలిస్టులు అంటే గౌరవం సంగతి పక్కకు పెట్టి ఎంటబడి కొడతారేమో అనే పరిస్థితి ఉంది ఇవాళ. అది ఎవరి వల్ల వచ్చింది అంటే నేను ఐ కాంట్ సే దట్ ఈయన వల్ల, ఆయన వల్ల, ఎల్లయ్య వల్ల, పుల్లయ్య వల్ల, కాంట్రిబ్యూటర్ వల్ల, రిపోర్టర్ వల్ల, బ్యూరో చీఫ్ వల్ల, యజమాని వల్ల, ఎవడి వలనన్నా కావచ్చు. ఏ తర్వాత మన పరిస్థితి అట్లా ఉంది ఇవాళ.
మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ దాంట్లో సాంకేతికంగా శాస్త్రీయంగా వచ్చిన మార్పులు కూడా లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మన కళ్ళ ముందటనే విపరీతమైన మార్పులు వచ్చినాయి. ప్రింట్ అలవాటు పడి సైక్లో స్టైల్ ఎట్లాంటి కాపీలు తీసిన ఎడిషన్ నుంచి రకరకాల ప్రింటింగ్ ఎవల్యూషన్ కానివ్వండి, కమ్యూనికేషన్ మన ఏది నెట్వర్కింగ్ రెవల్యూషన్ కానివ్వండి, ప్రింట్ ప్రాసెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కానివ్వండి, ఇన్ ఎవ్రీ ఏరియా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ చేంజ్. పైగా మౌలిక స్వరూపంలో కూడా మార్పు వచ్చింది. ప్రింట్ పోయింది, ఎలక్ట్రానిక్ వచ్చింది, ఎలక్ట్రానిక్ పోయింది, వెబ్ జర్నలిజం వచ్చింది, వెబ్ జర్నలిజం పోయింది, డిజిటల్ మీడియా వచ్చింది. ఇవాళ సోషల్ మీడియా వచ్చి ఒక సవాల్ కూడా విసురుతుంది కన్వెన్షనల్ మీడియాని. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇవాళ. నీ స్టైల్ పనికిరాదు పోవా, నేను ఇంకోని పెట్టుకుంటా అని మేనేజ్మెంట్లు మాట్లాడవచ్చు. నువ్వేదో ప్రింట్లో అలవాటు పడ్డావు 10-20 ఏళ్ళు, నీకంతా ప్రింట్ నేచరే ఉంది, నువ్వు అదే ఇస్తున్నావు కాపీలు, మాకు ఇక్కడ తల బాదుకుంటున్నాం, టన్నులు రాస్తున్నావు. వద్దు, దీన్ని కుదించి రాయడం నీ వల్ల అయితేలే, నేను ఇంకొని పెట్టుకుంటా అనేటటువంటి మనం ఏం కావాలి? మంచికో చెడుకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఇలా మునిగి తేలినాం. ఇప్పటికిప్పుడు టీచర్ గమ్మంటేనో కానిస్టేబుల్ గమ్మంటేనో అయితమా? రూపాయి బిల్ల సిద్దిపేటలో పొడగొట్టుకొని మనం పోయి కరీంనగర్లో వెతుకుతే దొరుకుతుందా? ఇక్కడే పట్టుకోవాలి, మనం ఇక్కడే నిలదొక్కుకోవాలి, ఇక్కడే సర్వైవ్. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ కూడా మనం ఇక్కడే సర్వైవ్ కావాలి. అది ఏమన్నా కానీ ప్రింట్ పోయి ఎలక్ట్రానిక్ కానీ, ఎలక్ట్రానిక్ పోయి వెబ్ కానీ, వెబ్ పోయి డిజిటల్ కానీ, ఇంకోటి కానీ మనం ఇక్కడే మన నైపుణ్యాలు స్కిల్ సెట్ని పెంచుకొని సర్వైవ్ కావాలి. మీడియా హౌజులు కూడా ఏమనుకోవాలి? మననే అరే ఎటు తిరిగి మళ్ళీ నువ్వేరా మాకు దిక్కు అని అనుకోవాలి. ఇండిస్పెన్సబుల్ అంటారు. అరే వీని వదులుకుంటే మన చేతులు కాళ్ళు ఆడేరా బాబు, వీడే దిక్కు మనకు అని అనుకోవాలి. అనుకునేలాగా మనను మనం తీర్చిదిద్దుకోవాలి. అప్పుడే మనం ఇండస్ట్రీలో సర్వైవ్ అవుతాం. దానికి కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. అది ఎట్లా అంటే నేను ఒక 5 అంశాలు అలా చెప్తా. 5 అంశాలు నోట్ చేసుకోండి, పాయింట్స్ వారీగా చెప్పా. నేను 5 టాపిక్స్ చెప్తా, కొంచెంసేపు మాట్లాడతా, ఒక్కొక్క టాపిక్ మీద ఒక 5 నిమిషాలు మాట్లాడతా. ఈ 5 కనుక ఈ పంచశీల కనుక మీరు పాటిస్తే డెఫినెట్గా మళ్ళీ నేను ఇదే 18వ తారీఖు కదా, ఇవాళ 18 జూలై కదా, నేను 2026 జూలై 18 రంగచారి గారు మళ్ళీ వస్తా సిద్దిపేటకి. మన మిత్రులందరూ కలిసి అనాలే, కరెక్ట్ సార్ మీరు చెప్పిన 5 ఫాలో అయినాం, మేము చాలా మెరుగైనాం అంటారా అన్నారా? ఐఎమ్ పోజింగ్ ఏ ఛాలెంజ్ టు దెమ్. నన్ను బట్టి అడగవచ్చు, ఏమండి ఏదో పర్వాలేదు మామూలు మంచిగా అనుకున్నాం కానీ మమ్మల్ని ఇట్లా నిలువునా ముంచిపోయినావు అంటే కూడా అడగవచ్చు మీరు నాకు. ఒకటి ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి ప్లీజ్. ఎందుకంటే ఒకప్పట్లాగా లేదు సొసైటీ ఇవాళ. ఒకప్పుడు మనం ఏది చెప్తే అదే లెక్క. ఇవాళ అనేక విషయాల్లో జ్ఞానం అనేది విస్తారంగా లభిస్తుంది. నాలెడ్జ్ ఈజ్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్ ఇన్ ద సొసైటీ. ఇవాళ ఆయన మంత్రి గారు మాట్లాడినారు కదా, అలవోకగా ఎన్ని టీఎంసీలు, బచావత్ ఏం చెప్పింది, తర్వాత లోయర్ రైపేరియన్స్ రైట్స్ ఎట్లా వచ్చినాయి, స్టేట్స్ ఎట్లా క్లెయిమ్ చేస్తున్నాయి, ఎట్లా రైట్స్ క్రియేట్ చేసుకొని తర్వాత ఇంకొక అవార్డు ఇచ్చేటప్పుడు, ఇంకొక ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చేటప్పుడు రైట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఎట్లా డిమాండ్ చేస్తున్నాయి, దానికి ఎన్ని టీఎంసీలు, ఎంత ఫ్లో ఉంది, ఎంత ఎక్సెస్ వాటర్ ఉంది, ఎంత సర్ప్లస్ వాటర్ ఉంది, ఎంత ఫ్లడ్ వాటర్ ఉంది, ఎంత అష్యూర్డ్ వాటర్స్, ఇవన్నీ తెలియాలి మనకి టీఎంసీలకి క్యూసెక్లకి తేడా తెలియని జర్నలిస్టులు చాలామంది ఉన్నారు. అసలు టీఎంసీ ఏంది, క్యూసెక్లు ఏంది, వరద వస్తున్నప్పుడు సెకండ్కి ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉంటుంది అనే కొలత ఏంది, టీఎంసీ కొలత ఏంది అనేది తెలియాలి. ఒక నక్సల్ ఆపరేషన్ చేస్తున్నారు, ఒక ప్లటూన్ దిగింది అంటే ప్లటూన్ అంటే ఏంటి, సెక్షన్ అంటే ఏంటి, బెటాలియన్ అంటే ఏంటి తెలియాలి. బెటాలియన్లో కంపెనీ ఉంటుందా, కంపెనీలో సెక్షన్ ఉంటుందా, సెక్షన్లో బెటాలియన్ ఉంటుందా? ఏం తెలియకపోతే ఏం రాస్తాను చెప్పండి. క్రైమ్ దోపిడీ అంటే ఏంటో తెలియదు, దొంగతనం అంటే ఏంటో తెలియదు.
స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ దోపిడీ దొంగతనం. దేన్ని దోపిడీ అంటున్నాం, దేన్ని దొంగతనం అంటున్నాం. 10 లక్షలు తీసుకుపోయారా, దోపిడీ రాసేయండి. ఎవరు ఇంట్లో లేరు, తాళం పగల కొట్టి 10 లక్షలు తీసుకుపోయినా దోపిడీ అవ్వదు, అది దొంగతనమే అవుతుంది. ఎవరినో ఒక వీధి మూల మలుపులో చీకటి ఉన్నది, ఆడ లైట్ వెలుగుతలేదు, సైకిల్ మీద పోయటోని స్కూటర్ మీద వచ్చినోడు ఆపి బెదిరించి వాని జేబులో 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు తీసుకుపోయింది. దోపిడీ, దొంగతనం కాదు అది. అమౌంట్ చిన్న ఉంటే దొంగతనం అని, అమౌంట్ పెద్ద ఉంటే దోపిడీ రాసే జర్నలిస్టులు ఎక్కువ ఇంతమంది ఉన్నారు. నా జుట్టు అసలే తక్కువ. నేనేమంటున్నానంటే మన అజ్ఞానము చాపపరిచినట్టు వరుస్తుంటాం కొన్నిసార్లు. ఇప్పుడు మిమ్మల్ని మధ్యప్రదేశ్ రాజధాని ఏది అని అడిగినారు ఎవరో, తెలిస్తే భోపాల్ అని చెప్పండి, తెలియకపోతే పైన కింద మూసుకొని గమ్మున ఉండండి. అంతేగాని మీరు అహ్మదాబాద్ అన్నారనుకో, వాడికి ఏం తెలుస్తుంది, మనకు మధ్యప్రదేశ్ రాజధానే కాదు గుజరాత్ రాజధాని కూడా తెలియదు అని వానికి తెలుస్తుంది. అవునా కాదా? తెలియనప్పుడు అయ్యా నాకు మధ్యప్రదేశ్ రాజధాని తెలియదే అంటే అయిపోయాయి. ఆహా వీడు పాపం ఏదో మధ్యప్రదేశ్ అది ఎవరికి గుర్తింపు ఉండదు కదా, పట్టించుకోలేనట్టుంది, అందుకని తెలియదు అంటే. కానీ గుజరాత్ తెలిసి ఉండొచ్చు అనుకుంటాడు, భ్రమాంది. సరే అది మనకు అది కూడా తెలియదు, వేరే విషయం. కానీ ఇక్కడ నోరు తెరిచి అహ్మదాబాద్ అన్నాం అనుకో, పోనీ గుడ్డిగా ఓ రాయి వేద్దాం తగలకపోతుందా అని అంటే వాడికి తెలుస్తుంది, మనకి గుజరాత్ రాజధాని కూడా తెలియదని. అట్లా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వచ్చినాక ఒక్కరొక్కరి అజ్ఞానము నవ్వుకుంటున్నారు ఇంటెలెక్చువల్స్, తెలివైన వాళ్ళు. టీవీ చూస్తారు, చూసి వాడు ఏందో చెప్తుంటాడు, వీడు ఏందో మాట్లాడుతుంటాడు, వీడు ఆ టీవీ ముందర కూర్చున్న వాళ్ళలో సగం మంది నవ్వుకుంటుంటారు. ఇది వాడి తెలివి, ఇది వాడు రిపోర్టరు, ఇది 20 ఏళ్ళ నుంచి ఉన్నా అంటాడు, 30 ఏళ్ళ నుంచి మొన్న ఎక్కడో కలిసినాడు మంత్రి పక్కకు, నేను కూడా కూర్చున్నా, వీడు వచ్చి చెప్తున్నాడు 30 ఏళ్ళు సర్వీస్ అని ఇట్లా అన్నాడు, 30 years ఇండస్ట్రీ అన్నాడు, వాడి గతి ఇది అంటారు. అవునా కాదా? సో మనం మంచికో చెడుకో ఇంట్లో మునిగి తేలుతున్నాం కనుక మనకి ఇవాళ స్కోప్ ఉంది కనుక ఏది నేర్చుకోవడానికి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. నష్టం లేదు నాలెడ్జ్ ఉంటే. నాలెడ్జ్ పెంచుకుంటే మనం మంచిగా రిపోర్ట్ చేయగలుగుతాం, యాక్యురేట్గా రిపోర్ట్ చేయగలుగుతాం. ఇవాళ ఆయన మాట్లాడినట్టుగా, ఆయన మాట్లాడిన దాంట్లో శ్రద్ధగా వింటే ఒక ఎడిట్ పేజ్ ఆర్టికల్ రాయొచ్చు. నదీ జలాల వివాదాలు వాస్తవాలు అని ఒక ఎడిటోరియల్ రాసినంత కంటెంట్ మనం వింటే చాలు, శ్రద్ధగా నోట్ చేసుకుంటే చాలు. సో అందుకని సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోండి ఒకటి, ఇలా అవసరం కనుక. సెకండ్ది కొంచెం లెగ్ వర్క్ పెంచండి. ఇట్లా అంటున్నందుకు ఏమనుకోవద్దు, మనకేం అయింది, రాను 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 లెగ్ వర్క్ తగ్గిపోయింది. ఈ వాట్సాప్ వచ్చినాక, ఈ టెక్నాలజీ వచ్చినాక ఎట్లా ఆధారపడుతున్నామంటే, అరే ఏం పోతాం రాబోయాడికి, నువ్వు అది ఓ నేను ఇది పోతా, సాయంత్రానికి వాట్సాప్లో నా వార్త నీకు, నీ వార్త డేట్ లైన్ మార్చుకొని ఇద్దాం. అవునా కాదా? ఐఎమ్ నాట్ లయింగ్. గొంగట్లో కూర్చున్నాం మనం, ఏరుతా ఉంటే ఎంట్రుకలు వస్తూనే ఉంటాయి. ఎంట్రుకలు వస్తున్నాయంటే వస్తాయి. కూర్చున్నది ఎక్కడ? గొంగట్లో. తింటున్నది ఎక్కడ? ఒక ఆకు కూడా వేసుకోలేం మనం. గొంగట్లోనే అన్నం పెట్టుకొని కలుపుకొని తింటుంటే బుక్కకు ఎంట్రుకలు వస్తున్నాయి. లెగ్ వర్క్ చేయాలి, పోవాలి, స్పాట్ పోవాలి. పోతున్నామా పోతలేం, మీటింగ్లకు పోవాలి, పోతున్నామా పోతలేం. తొక్క వాడేంద్రా చెప్పేది, దానికి నేను కూడా రావాలి. నువ్వు పంపి చాలు, నేను పంపిస్తా ఆఫీస్కి. నాది నువ్వు పంపి, నీది నేను పంపిస్తా, అయిపోయా. మనం పోవట్లేదు. పోకపోతే రాదు, నాలెడ్జ్ ఉండదు, సమగ్రమైన అవగాహన ఉండదు. ఒక స్టోరీ రాయాల్సి వచ్చినప్పుడు మనమే గింజుకు సస్తాం. పోతే నష్టమేమి ఉండదు, కానీ దట్ ఈస్ అడిషనల్ అడ్వాంటేజ్. వీ కెన్ గివ్ ఏ బెటర్ కాపీ. ఇంకా మెరుగైన వార్త ఇవ్వగలదు. అది కలెక్టర్ ఆఫీస్కో, ఓ మీటింగ్ అంటే పో, ఒక సబ్ కమిటీ వచ్చింది సిద్దిపేటకు పో, ఇంకోటి ఎవడో బ్రీఫింగ్ చేస్తున్నాడు పో, ఇంకొక 4-5 అఫీషియల్స్ కలిసి ఏదో కమిటీ రివ్యూ రికమెండేషన్, స్టేట్ గవర్నమెంట్కి రివ్యూ కమిటీ వచ్చింది, వెళ్ళండి, అడిగి వెళ్ళండి, వాళ్ళతో ఇంటరాక్ట్ కండి, మాట్లాడండి. యూ గో, యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా.
ఒక యాక్సిడెంట్ జరిగింది ఇక్కడెక్కడనో దుద్దెడనా అదేంటి వస్తుంటుందా దుద్దెడ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది, మీకు తెలిసింది. పోదామా అని ఓడో మిత్రుడు అడిగాడు. ఏం పోతాం రూపాయి ఆడికి 11 గంటలకు అయింది, అది ఇప్పుడు 12 అయింది, ఏముంటుంది అంతా తీసేసి ఉంటాం. ఈ సహజంగా అంటాం. ఇంకా కొంతమంది ఏమంటారు, నాకు వాడు ఎస్ఐ తెలుసులే, వినయ్ ఎస్ఐకి నేను మాట్లాడతా, వాడు అన్ని విషయాలు చెప్తాడు, పోయేదేం పని లేదు. నిజంగానే మీరు అన్నట్టు గంట తర్వాత మీరు పోతే ఏముండదు కూడా ఆ సీన్, అయినా కూడా పోవాలి అంటాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అయినా సరే పోయిండ్రు, 11 గంటలకు ఇన్సిడెంట్ అయింది, మీకు 12 గంటలకు తెలిస్తే బండి వేసుకొని ఆడికి పోయిండ్రు, లేదు బస్కు పోయిండ్రు, ఆడ ఏం లేదు సీను, రక్తపు మరకలు ఉన్నాయి, డెడ్ బాడీని తీసుకుపోయి మార్చిరీకి పంపించిండ్రు, ఇంజూర్ అయిన వాళ్ళని తీసుకుపోయి ఎమర్జెన్సీకి వేసిండ్రు, వాడు ఎవడో వచ్చిండ్రు, రాసుకున్నాడు, వివరాలు రాసుకొని పోయిండు, ఏమీ లేదు. ఏమీ లేకపోయినా మీరు వచ్చి బస్ స్టాండ్లో నిలబడ్డారు. నేను సిద్దిపేటలోనే ఉంటాను కానీ ఎప్పుడు ఈ రూట్లో తిరిగా, అమ్మ 15 నిమిషాలు బస్సు లేదని ఎవరో కనిపిస్తే, ఏమయ్యా బస్సులు ఉండవా రెగ్యులర్గా, ఎంతసేపటికి ఒకటి వస్తుంది, అరగంటకు గంటకు ఒకటని వస్తుందా? నాకు కూడా తెలియదా, నేను కూడా కొత్తోన్నే, నేను ఇందాకనే వచ్చిన ఇడికి మా బామ్మర్ది యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఓ చచ్చిపోయినానే మీ బామ్మర్దే? అవును. ఎట్లా అయింది? వాడు ఛాయ్ తాగుదామని చాయ్ పాయింట్ పక్కన నిలబడ్డాడు, బ్రేక్స్ ఫెయిల్ అయినాయంట, లారీ వచ్చి గుద్దింది, చచ్చిపోయాడు. మంచోడు ఉండే మా బామ్మర్ది. అవునా? అయ్యో పాపం. ఏం చేస్తుండే? మొన్ననే 3 రోజుల కిందట ఉద్యోగం వచ్చింది, మేము వాళ్ళ ఇంట్లో దావత్ ఉంటే మొన్ననే వచ్చిపోయినాం మేము ఆదివారం నాడు. వానికి వాళ్ళ అయ్యా కూలి పని పోతాడు, వాళ్ళ అమ్మ కూరగాయలు అమ్ముతుంది, వాడు ఇంజనీరింగ్ చదివిండు, మంచి మెరిట్ తోటి కొట్టిండు, టీసీఎస్లో ఉద్యోగం అట, నెలకు ₹1,00,000 జీతం అట. ఇప్పుడు మొన్న మేము అందరం ఉన్నప్పుడు వాళ్ళ నాయనతో అన్నాడు, మల్లయ్య వాళ్ళ నాయన పేరు మాకు బావ అవుతాడు, మా అల్లుడు అవుతాడు, వాడు ఏదో చెప్తాడు, వాడు జరిగింది అన్నాడు. నాయన నువ్వు కూలికి పోయే పని లేదు, అమ్మ కూరగాయలు అమ్మే పని లేదు, నెలకు ₹1,00,000 జీతం వస్తుంది మనకు, హాయిగా కూర్చొని ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇక మీరు కష్టపడే పని లేదు, నేను చూసుకుంటా అని అన్నాడు. వాడు పాపం, వాడు ఏదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వచ్చి క్యాంటీన్లో ఛాయ్ తాగుతున్నాడు, లారీ వచ్చి గుద్దింది, చచ్చిపోయాడు. మీరు ఆఫీస్కి వచ్చి మీ రీజనల్ సెంటరో మీ ఒక చిన్న స్టోరీ కొడతారు, ఏమని, మల్లయ్య కష్టాలు తీరలేదు, మళ్ళీ కూలికి వెళ్ళాల్సిందే, మల్లయ్య భార్య మళ్ళీ కూరగాయలు అమ్మాల్సిందే అని ఒక హ్యూమన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ కొడతారు. దానికి రీడబిలిటీ ఎంత, దానికి యాక్సెప్టెన్స్ ఎంత, అది రాస్తే మీకు నలుగురిలో గుర్తింపు ఎంత. మీరు ఈయనే ఉండి వినయ్ ఎస్ఐ తెలుసు, ఆడపోతే ఏముంటుంది అనుకుంటే ఈ స్టోరీ వచ్చేదా? ఇది ఒకటే కాదు, ఇన్ మెనీ ఆస్పెక్ట్స్ ఇఫ్ యూ గో విజిట్, interact the people, your story will be totally different. క్యూరేటెడ్ ఐటమ్ వస్తుంది. ఇందాక మార్కండేయ గారు చెప్తుండ్రు, ఇవాళ 2 గంటలకు 3 గంటలకు ఒక ఎడిషన్ వస్తుంది. మళ్ళీ నేను తెల్లారి పొద్దున, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ప్రింట్ మీడియాకి పనిచేస్తున్నోలే కదా, రకరకాల పేపర్లకి, పొద్దంతా వీళ్ళు కొట్టుకున్న తర్వాత మళ్ళీ తెల్లారి లారీ బస్సు ఢీ, 2 మృతి 4 గాయాలు. ఎవడు చదువుతాడండి రేపు పొద్దున? చెప్పండి, మీరే చెప్పండి. ఇట్లా చేసుకొని ఎవడన్నా లారీ బస్సు ఢీ 2 మృతి 4 గాయాలు, రేపు ఉంటాడా చదివేవాడు ఎవడన్నా? అప్పటికి బోలెడని సార్లు ఈ ఛానల్స్ 24 hours ఛానల్స్ 20 ఉన్నాయి మన దగ్గర, తెలుగు 20 ఛానల్స్ 24 hours న్యూస్. యాక్సిడెంట్ ఇస్తారు, పేషెంట్ ఇస్తారు, చచ్చిపోయినోడు ఇస్తాడు, వాని వల్కరిచ్చిన చుట్టం ఇస్తాడు, వానికి వచ్చి మంత్రి ఇచ్చిన హామీ ఇస్తారు, మాజీ మంత్రి వచ్చి ఒక 5,000 10,000 చేతిలో పెట్టిపోయిన వార్త కూడా ఇస్తాడు. మళ్ళా పొద్దున లారీ బస్సు ఢీ 2 మృతి 4 గాయాలు. నో టేకర్, ఎవడు చదివేవాడే లేడు, ఇట్లా స్కిప్ చేస్తాడు, హెడింగ్ చూసి స్కిప్ చేస్తాడు. మరి అట్లాంటి స్టేల్ రిపోర్టింగా మనది? అప్డేటెడ్ రిపోర్టింగ్ జరగాలంటే మనం క్యూరేటెడ్ వార్తలు, ఇంకా ఏంటి మెరుగైన వార్త, ఇంప్రూవ్డ్ వెర్షన్ ఆఫ్ న్యూస్ ఇవ్వాలంటే, వాడు ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, డ్రైవర్ ఎన్ని రోజుల నుంచి రెగ్యులర్గా డ్యూటీకి పోతున్నాడు, వాడి ట్రావెల్ ఓనర్ వాడిని గ్యాప్ లేకుండా వారం రోజుల నుంచి డ్యూటీకి పంపిస్తున్నాడు ఆ డ్రైవర్ని, నిద్ర లేకుండా, వాడు మంచి ట్రాక్ రికార్డు ఉంది, 20 ఏళ్ళ నుంచి ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేడు, అట్లాంటోడు వారం రోజుల నుంచి డ్రైవర్ నిద్ర లేకుండా డ్యూటీ చేసి తెల్లవారుజామున 3 గంటలకో 4 గంటలకో ఇట్లా ఒక 5 సెకండ్లు
కళ్ళు మూతబడి పోయి చెట్టు గుద్దుకుంటే 5 చచ్చిపోయినరా. ఇది వాట్ బిహైండ్ ద కర్టెన్, తెర వెనక ఏముందో ఈ స్టోరీ రాయండి తెల్లారి, దానికి సేలబిలిటీ ఉంటుంది. ఏది క్యూరేటెడ్ న్యూస్, ఇంప్రూవ్డ్ వెర్షన్, అడ్వాన్స్డ్ నరేషన్ ఇస్తే చదువుతారు. సో దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. దెన్ థర్డ్ పాయింట్ ఇన్ అవర్ పంచశీల, డేటా జర్నలిజం. డేటా ఇంపార్టెంట్. మనకు డేటా అంటేనే భయం. అరే ఆ అంకెలు ఏందో రాబోయ్, అది 2,75,000 అన్నాడా, 2,75,00,000 అన్నాడా, అట్లా రాసేస్తున్నారు మన వాళ్ళు. లక్షల కోట్లకు తేడా లేదు. నంబర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నంబర్స్ ఏంటంటే అదో పిచ్చి జనాలకి. నంబర్స్ ఉంటే స్టోరీ గొప్పది అనుకుంటారు, నమ్ముతారు. నంబర్స్ లేకుండా ఊకే వేగంగా రాస్తే వాడు ఇట్లా అయిందట, ఇంత సాక్ష్యం చేసినట్ట, అందులో సగానికి ఎక్కువ తిన్నారట అని రాయండి, కథ నడవదు అది. కానీ 8,75,00,000, తర్వాత 4,30,00,000 వీనికి ఇచ్చిండ్రు, 1 కోటి ఫలానోనికి పోయింది. ఆ న్యూమరికల్స్ ఇచ్చేసరికల్నే స్టోరీ కలర్ మారిపోతుంది. ఆ డేటా మనకు అప్పటికప్పుడు కావాలంటే ఇచ్చేవాడు కూడా ఉండడు. మీరు ఇప్పుడు డివైసెస్ వచ్చినాయి, మీకు అడ్వాంటేజ్ ఉంది. మీ చేతిలో ఉన్న డివైస్లో కూడా చేసుకోవచ్చు, లేదు కంప్యూటర్లో, లేదు ల్యాప్టాప్లో. మీరు ఫైల్స్ ఓపెన్ చేసుకొని ఆ ఫైల్లో ఎప్పటికప్పుడు 1 లైను, 2 లైన్లు, 3 లైన్లు, మీకు మీ ఏ జిల్లా, సిద్దిపేట ఉంది, సిద్దిపేట జిల్లాలో పాపులేషన్ ఎంత, సిద్దిపేటలో స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, సిద్దిపేటలో హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, సిద్దిపేటలో మీకు ఒక్క సబ్జెక్ట్ అని కాదు కదా, యు ఆర్ మాస్టర్ ఆఫ్ ఆల్ కదా. మీరు దానికి సంబంధించి ఎప్పుడు ఏ రోజు ఏ ముక్క ఒక ఆయుధం చేతిలో పడ్డా దాని డేటా తీసుకుపోయి అట్లా పెట్టండి. డేటా జర్నలిజం ఈజ్ వరల్డ్ వైడ్ టుడే పాపులరైజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరోజు ఏదో బంధువుల ఫంక్షన్కి పోయింది, ఆయన ఉద్యోగం చేసే మూడు కూడా లేదు మీకు. బంధువుల ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మీ బోటోళ్ళు 2-3 ఉంటే, విలేకరుడు అంటే తెలివైనోడని చాలా విషయాలు తెలుస్తాయని మిమ్మల్ని ముచ్చట్లలో దించుతారు కదా. మీరు కబుర్లు చెప్పుకుంటా కూర్చున్నారు, ఇక నా అంతటోడే లేడు అన్నట్టు. సరే, అది నడుస్తుంది. సడన్గా టీవీ స్క్రోలింగ్లో ఒక వార్త వచ్చింది. ఏమి? ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్కు ఆమోదించిన రాష్ట్రపతి. ఒకటే లేదు. ఈ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ అంటే ఇది ఒక 20 ఏళ్ళ నుంచి పోరాటం. ఈ 20 ఏళ్ళ పోరాటంలో అరే అమ్మ రాష్ట్రపతి సైన్ చేసిండంట, ఇది వెయిటింగ్ తర్వాత ఇలా సైన్ అయింది. మీ మెదడులో ఒక ఫ్లాష్ మెదులుతుంది. మీ దగ్గర డాటా ఉంది ఆల్రెడీ. ఈ సిద్దిపేటలో ఎంతమంది పంచాయతీరాజ్ టీచర్లు ఉన్నారు, ఎంతమంది మున్సిపల్ టీచర్స్ ఉన్నారు, ఎంతమంది ఎయిడెడ్ టీచర్లు ఉన్నారు, ఎంతమంది ప్రమోషన్స్ ఆగిపోయినాయి, ఏకీకృత సర్వీసులకు ఆమోదం దొరకక ఎంఈఓలు కూడా దిక్కులేరు. అనేక మండలాలు ఎంఈఓలు లేకుండానే ఉన్నాయి. ఒక్క సెంటెన్స్ చాలు మీకు. గబగబా ఆఫీస్కి వచ్చేసి మీ డేటా అంతా తీసుకొని ఒక 3 కాలాల వార్త కొడతారు అరగంటలో. ఇగో విద్యా వ్యవస్థ స్వరూపమే మారనుంది సిద్దిపేటలో. ఇగో ఇంతమంది ఎంఈఓలుగా వస్తారు ప్రమోషన్ తోటి, ఇగో ఇంతమంది బదిలీలు జరుగుతాయి, ఇంతమంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి, ఇంతమంది పొజిషన్ అవుతారు, ఇన్ని వేకెన్సీలు ఫిల్ అవుతాయి, ఇంతమంది అప్గ్రేడ్ అవుతారు. దీనివల్ల విద్యా వ్యవస్థ యొక్క సమూల స్వరూపమే మారబోతుంది సిద్దిపేట జిల్లాలో. ఒక్క స్ట్రోక్ తోటి, ఒక రాష్ట్రపతి సంతకంతో ఇది సాధ్యమవుతుందని మీరు ఒక గంటలో స్టోరీ కొడితే డెస్క్లో ఉన్నవాడు కళ్ళకు అద్దుకుంటాడు. నీ అమ్మ ఏం స్టోరీ కొట్టిండ్రా. 11 గంటలకు రాష్ట్రపతి సంతకం పెడితే 3 గంటలకల్లా డెస్క్లో వచ్చి స్టోరీ పడ్డది, 4 కాలాల వార్త. ఎట్లా సాధ్యమైంది? డేటా. అది ఇరిగేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఏదన్నా కానీ అంకెలు కనబడితే చాలా అందులో నింపుండి ఇట్లా ఫింగర్ టిప్ తోటి మీకు డేటా వస్తుంది. డేటా జర్నలిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా బ్యాంకింగ్ చేసుకోండి. 3 పాయింట్లు అయిపోయాయి. ఇక 4వ పాయింట్, థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. కొంచెం బయటకు రండి. సేఫ్టీ జోన్లో ఉండకండి. ఎంతసేపు కాలు కదలొద్దు, బండి తీయొద్దు, కడుపులో చల్ల కదలొద్దు, ఉద్యోగం జరగాలి, హాయిగా గడవాలి. ఇప్పుడు షిప్ ఈజ్ సేఫ్ ఎట్ షోర్. ఒడ్డున పెడితే షిప్ సురక్షితంగా ఉంటుంది, దాని చెక్క కూడా ఊడదు, రంగు కూడా పోదు, ఎన్ని ఏళ్ళైనా ఉంటుంది. మరి షిప్ చేసింది అందుక? షిప్ చేసింది ఒడ్డున పెట్టేందుక, నీళ్ళల్లో నడిపేందుక? చెప్పండి. అయ్యో మాట్లాడాలి. మరి
షిప్ ఈజ్ సేఫ్ ఎట్ షోర్ అంటే ఏం లాభము అంట. మనం సురక్షితంగా ఉండాలి, కడుపులో చల్లగదలొద్దు, జర్నలిజం కావాలంటే ఎట్లా? కొంచెం మెదడు కూడా ఆలోచన చేయాలి, కొంచెం అవుట్ ఆఫ్ బాక్స్, కొంచెం డిఫరెంట్గా ఉంటే సెలవులకి ఉంటుంది. మార్చాలి అంతే, ట్విస్ట్ ఇవ్వాలి. ఒరే అమ్మ రాసిన వార్తలే రాసి వంగిన ట్రాన్స్ఫార్మరు పొంగిన మురుగు ఎన్ని సంవత్సరాలు రాస్తారండి? నేను ఈనాడులో ఉన్నప్పుడు జర్నలిజం పాఠాలకు చెప్పడానికి వెళ్తే, నేను 17 ఏళ్ళు ఉన్నా ఈనాడులో. అరే నేను ఒక 5-6 ఏళ్ళు వాటిని క్లోజ్గా చూసిన, మానిటర్ చేసిన టాబ్లెట్ని. నాకు ఒక బాధ ఉంటుంది జీవితంలో. 2 మార్పులకు గురిగాని ఏమంటే, రైల్వే బోగి ఉంటుంది కదా, కోచ్. బ్రిటిషోడు స్వతంత్రంగా ముందు తయారు చేసిన కోచ్ 80% అదే అండి. ఏమన్నా ఉంటే 15% మార్చి ఉంటారు, కానీ 80% కోచ్ అప్పటిదే. 1930s, లేట్ 30s అండ్ 40sలో ఏదైతే కోచ్ పెట్టిండో, 6 బెర్తులు ఇక్కడ, 2 టాయిలెట్లు అక్కడ ఇక్కడ, 80% అదే. ఇక మారింది 20%. ట్యాబ్లెట్ కూడా దరిద్రం అట్లానే ఉంది. ట్యాబ్లెట్ వచ్చినప్పుడు జర్నలిజంకి వచ్చినాం మేము 1988-89, 89 జనవరి, 36 ఏళ్ల కింద ఐ స్టార్టెడ్ జర్నలిజం. అదే వార్తలు రాస్తారు. మీరు నేను అంటున్నానని తప్పుపట్టడం కాదు, మీరు ఇట్లా చేసుకొని చూడండి. వేసవి కాలం వస్తే పుచ్చకాయల స్టోరీ, వర్షాకాలం వస్తే గొడుగుల స్టోరీ రాస్తారా, రాయరా? ఎంతకాలం ఇట్లా? మనము మెరుగు కాకపోతే మన పాఠకులను డెవలప్ చేయకపోతే ఎట్లా? వి షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. కొంచెం గీత దాటి బయటకు రావాలి. ఒక డెసిషన్ వచ్చిందంటే దాని ఇంప్లికేషన్ ఏముంటుంది, దానివల్ల ఏం మార్పులు వస్తాయి. అరే ఒక పేపర్ కొనుక్కుంటుండంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఆశించే ఒక యువకుడు ఉంటాడు, స్కూల్కి పోయే ఒక స్టూడెంట్ ఉంటాడు, బయట వచ్చే కొత్త వస్తువుల దిక్కు చూసే వాళ్ళ ఆవిడ ఉంటుంది. వాడికి వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ ఉన్నోడైతే వ్యవసాయంలో ఏం మార్పులు వస్తున్నాయి, సీజన్లు మారుతున్నాయి. ఇప్పుడు జూన్లో వర్షాలు వస్తున్నాయి, ఏదో వాసన చూపిస్తున్నాయి, వాడు విత్తనం కూడా నాశనం అవుతుంది. 2 నెలల దాకా మళ్ళీ వర్షాలు వస్తలేవు, మళ్ళీ ఆగస్టు ఎండింగ్లోనో సెప్టెంబర్లోనో మళ్ళీ జోరుగా వానలు పడుతున్నాయి. మరి ఈ 2 నెలలు వాడు అనవసరంగా విత్తనాలు కూడా భూమిలో మాడిపోతున్నాయి. సీజన్ మారుతుంది. 5-6 ఏళ్ళ నుంచి ఇదే ప్రాక్టీస్ జరుగుతుంది. మీరు సీజన్ మార్చుకోండి, మీరు ఇప్పుడే విత్తనాలు వేసుకోకండి, మొదటి వర్షాలు చూసి మీరు పులకించిపోకండి, ఆగండి ఆగస్ట్ ఎండింగ్ దాకా. లేదు 4 నెలల పంట కాదు 3 నెలలకు వచ్చే వరి వంగడాల పట్ల చూడండి. కొంచెం క్యూరేటివ్ వార్తలు ఇవ్వండి, కొంచెం ఇంప్రూవ్డ్ వార్తలు ఇవ్వండి. రొటీన్కి భిన్నంగా ఆలోచన చేయండి. హే ఇది ఇట్లా నడవదరా బై, ఇంకా కొంచెం మారుస్తే ఎట్లుంటుంది, కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తే ఎట్లుంటుంది. టేక్ అవే. ఇప్పుడు అడుగుతున్నాడు వాడు, నేను పేపర్ కొంటున్నాయా, నెలకు 150 రూపాయలు పెట్టి పేపర్ కొంటా, నాకేంటి అనే కాన్షియస్నెస్ పెరిగింది. మీరు కోవిడ్ తర్వాత పేపర్ కొనేటోడే లేడు, డబ్బులు ఉన్నోడు కూడా మానేసిండు. మీకు తెలుసు అది ఫీల్డ్లో. లూజ్ సేల్స్ లేవు, సబ్స్క్రిప్షన్స్ లేవు. మరి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే కొంచెం భిన్నంగా ఆలోచన చేయాలి. దట్ ఈస్ ద 4th పాయింట్. దెన్ 158 నేను ఐ విల్ కంక్లూడ్ ఇన్ నెక్స్ట్ 5-10 minutes. 5వ పాయింట్ ఏంటంటే, మీదైన ముద్ర ఉండాలి. ఎస్, మీరు మిత్రులతో ఉండండి, మంచి కలివిడిగానే ఉన్నాయి. ఏం పంచాయతీ పెట్టుకొని గల్లాలు పట్టుకొని కొట్టుకునే పని లేదు. ఆంధ్రజ్యోతి ఆయన ఈనాడాయనతోటి, ఈనాడాయన సాక్షి ఆయనతోటి, సాక్షి ఆయన వెలుగైనతోటి, వెలుగైన నమస్తే తెలంగాణ. పంచాయతీ అక్కర్లేదు, ఫ్రెండ్లీగా ఉండండి. కానీ మీ ఎఫర్ట్ మీరు పెట్టుకోండి, మీ స్టోరీ మీరు రాసుకోండి. రొటీన్కి ఏముంది, ఎవరు రాసినా కదే. అరే పలానోడు మునగాడు ఇరిగేషన్లో రాసిండంటే ఇక వాడు తిరిగే ఉండదు. లేదు ఎడ్యుకేషన్లో అంటే వానికి సమగ్రమైన అవగాహన. ఎడ్యుకేషన్లో ఒక స్టోరీ కొట్టిండంటే ఇక తిరిగే ఉండదు పలానోనికి. అట్లా ఏదో 1, 2, 3 ఎన్విరాన్మెంటో, లేకుంటే సివిక్ ఎమ్యూనిటీస్, ప్రజల యొక్క పౌర సదుపాయాలు, ఏదో దాని మీద మీదైన ముద్ర ఉండాలి, మీదైన ఇంప్రెషన్ ఉండాలి. చూసేవాళ్ళ దృష్టిలో మీరు అంటే ఒక గౌరవం పెరగాలి. ఒకప్పుడు అట్లా ఉండేది. ఇప్పుడు మనం పెద్దగా అవుతున్న రోజుల్లో ఒక 30-40 ఏళ్ళ కింద టీచర్కి ఎంత రెస్పెక్ట్ ఉండేది సొసైటీలో. పాఠాలు చెప్పడం కాదు, ఊళ్ళో ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఆ టీచర్ నా పెద్ద ఆయన అడుగుదాంపా ఏమైనా చెప్తాడు. జర్నలిస్టులకు కూడా అట్లాంటి గౌరవం ఉండేది. నేను అందరూ
నార్ల వెంకటేశ్వరరావులు, మానుకోట చలపతిరావులు అందరూ సివై చింతామణిలు అవుతారని నేను అంటలేను. బట్ అట్లీస్ట్ మన ఊళ్ళోనో మన టౌన్లోనో మన జిల్లాలోనో మనకు ఒక రెప్యుటేషన్ ఉండాలి. ఎస్, పలానోడు మునగాడరా అనే ఒక పేరు తెచ్చుకోవాలి. ఆ ముద్ర మనం ఉన్నాం. ఎందుకంటే 30-40 ఏళ్ళు దీన్ని ఇన్వెస్ట్, మన లైఫ్ని కోర్ ఏజ్ ఆఫ్ అవర్ లైఫ్ మనం దీంట్లో వెచ్చించినాం కనుక కొంచెం అదనంగా శ్రమ పడితే మనకు ఒక రెప్యుటేషన్ వస్తుంది సొసైటీలో. దానికోసం కొంచెం ఎక్కువ శ్రమ పడాలి, ఎక్కువ రాయాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ప్లాట్ఫామ్ మీద అన్నీ మన పత్రిక ద్వారానే వెళ్ళాలని ఏం లేదు. ఇవాళ పొలిటీషియన్స్ కూడా నీది ఇంత పొడుగు పేపరా, నీది ఇంత పొడుగు పేపరా అని ఏం చూస్తలేరు. మాకు ఒక చిన్న 3 కాలము 4 కాలము అదేదో ఏ పేపర్ అన్నా కానీ అది పేరు కేకలు, పొద్దు, దినం, వారం ఏదైనా కానీ అలా కనబడితే చాలు. అది నాకు ఏ రాదన్నా, అది నేను నాకేస్తే మా గ్రూపులో పెట్టుకుంటా, మా గ్రూపులో 100 మంది ఉన్నారు అంటున్నారు ఇవాళ. అవునా కాదా? పొలిటీషియన్ ఈజ్ నాట్ లుకింగ్ టువర్డ్స్ టు బిగ్ నేమ్స్. యాడ్నో తన ముక్క కొంచెం డిజైన్ ఉండి హెడ్డింగు, సబ్ హెడ్డింగు 4-3 కాలాలు చాలు వాడు తిప్పుకుంటాడు. ఎక్కడెక్కడ చూసేవాళ్ళు కూడా అట్లనే చూస్తున్నారు. పొద్దున్న లేచి వాట్సాప్లలో లింకులో క్లిప్పింగ్లో చూసి వాటిని ఓపెన్ చేసి చదువుకుంటున్నారు తప్ప పేపర్లు చూసి చదువుతలేరు. ఇది కాంటెక్స్ట్ కనుక ఈ 5 విషయాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం, కొంచెం లెగ్ వర్క్ పెంచుకోవడం, డేటా కలెక్ట్ చేసుకొని డేటా ప్రిజర్వ్ చేసుకొని డేటా యూజ్ చేస్తూ మనం కంటెంట్ డెవలపర్స్మే, వెదర్ వీఆర్ వర్కింగ్ ఫర్ పేపర్, ఛానల్, వెబ్సైట్, వాట్ ఎవర్. ఇవేం లేదంటే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు, ఇవేం లేదంటే ప్రైవేట్ పొలిటీషియన్స్కి కూడా సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, జర్నలిస్టులు వాళ్ళ బోలెడంతమంది. ఎటు తిరిగి మళ్ళీ నువ్వు ఏం చేయాలి? కంటెంట్ డెవలప్ చేయాలి. కంటెంట్ డెవలపింగే మన పని. మన వృత్తి నైపుణ్యం వల్ల కంటెంట్ ఎఫెక్టివ్గా తయారు చేయాలి. అంటే ఈ 5 సూత్రాలు పనికి వస్తాయి కంటెంట్ డెవలప్మెంట్. డేటా తర్వాత కొంచెం రొటీన్లో పడి కొట్టుకపోవద్దు. మనం కూడా కొంచెం పక్కకు తిరిగి రావాలి. అట్లా చేస్తూ ఆ క్రమంలో మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. మనదైన ముద్ర వేయాలి. మనం ఆ ఫలానావాడు ఎస్, నైతికంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ రకంగా అయినా కూడా మన ముద్ర మనం వేసుకోవాలి. దీస్ ఆర్ ద 5 పాయింట్స్ యూ టేక్, యూ ఇంప్లిమెంట్, యూ విల్ సీ ద చేంజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. డెఫినెట్గా మార్పు వస్తుంది. చూడండి, సిన్సియర్గా చేయాలి. మళ్ళీ దొంగచాటుగా కాపీ కొట్టినట్టు, లేకుంటే చేసినాం అన్నట్టు చేస్తే కాదు. మనస్ఫూర్తిగా చేస్తే డెఫినెట్గా తేడా ఉంటుంది. మనం ఎక్విప్ చేసుకుంటాం. ఈ మోడర్న్ ఇవాళ ఉన్న నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ పరంగా డెఫినెట్గా సూట్ అయ్యేటట్టుగా మనం మలుచుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. నేను ప్రాక్టికల్గా ఐ హ్యాడ్ మెనీ ఎక్స్పీరియన్సెస్. ఐ వర్క్డ్ ప్రింట్, ఐ వర్క్డ్ ఎలక్ట్రానిక్, ఐ వర్క్డ్ వెబ్సైట్, ఐఎమ్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా. కాలమ్స్ ఇవాళ కూడా నేను నెలకు 4-5 ఆర్టికల్స్ రాస్తా, ఎక్కడెక్కడో వచ్చాయితాయి ప్లాట్ఫామ్స్ మీద. సో అది ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నారు, అకాడమిక్ యూనివర్సిటీస్లలో ఉండే జర్నలిజం ప్రొఫెసర్లను తెప్పివచ్చు, వాళ్ళతో అకాడమిక్ పాఠాలు చెప్పవచ్చు. కానీ నాకు ప్రాక్టికాలిటీ తెలుసు. మీలో కాపీ రాయడం ఎంత ఇబ్బందో తెలుసు. అది డెస్క్ కోడ్ వేస్తాడు, ఏడు, ఇదో పంచాయతీ. కానీ మీకు ఒక రహస్యం చెప్తా, ట్రేడ్ సీక్రెట్ చెప్పకూడదు కానీ చెప్తున్నా. ఏం ట్రేడ్ సీక్రెట్ అంటే, మీకంటే మాకంటే ఒక 100 సంవత్సరాల ముందు నుంచి పత్రికలు ఉన్నాయి. ఇంకొక 100 సంవత్సరాలు మీడియా ఇట్లనే కొంచెం స్వరూపం అటు ఇటు మారినా కూడా ఇంకో 100 సంవత్సరాలు ఉంటుంది అనుకున్నా కూడా, ఎప్పుడైనా ఒక మీడియా హౌస్ నిర్వహణ, అది పేపర్ కానీ టీవీ కానీ వెబ్సైట్ కానీ, ఇవాళ ఒక 40-50 వార్తలు పబ్లిష్ చేయగలుగుతాము అంటే డెస్క్కు 100 వార్తలు రావాలి. లేదు మెరుగైన నిష్ణాతులు ఉన్నారు డెస్క్లో అంటే ఒక 60 వార్తలు పబ్లిష్ చేయాలంటే 100 వార్తలు రావాలి. రోజు జరుగుతుంది. ఎందుకంటే 60 కావాలంటే 60 పంపిస్తే నడవది, సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో మళ్ళా ఒకే తీరి 4-5 వార్తలు వస్తాయి, మంచిది పెట్టుకుంటారు, బాలేని పక్కకు పడేస్తాం. నాకు పోతుంటే సాక్షిలో ఉన్నప్పుడు, వెలుగులో ఉన్నప్పుడు, ఈనాడులో ఉన్నప్పుడు కంప్లైంట్, నేను జిల్లాలకు పోతే, సార్ మా వేస్తలేరు సార్ డెస్కోళ్ళు, పలానోని వేస్తున్నారు మా వేస్తలేరు, ఈ కంప్లైంట్ ఉంటుంది కంట్రిబ్యూటర్లు. నేనేమంటానంటే, వాడు నీచుడో నికృష్టుడో దుర్మార్గుడో మంచోడో ఎవడన్నా ఉండండి డెస్క్లో,
ఈ సూత్రం ఉంది కదా, 60-40, 60 అచ్చ అయితే 40 కింద పోతాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇదే నేను చెప్పే ట్రేడ్ సీక్రెట్. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం, ఈ పంచశీల పాటిస్తారో పాటించారో మీ ఇష్టం, కానీ ఏ రోజుకు ఆ రోజు 60లో ఉండేటట్టు ట్రై చేయండి, 40లో ఉండొద్దు మీ వార్త. దట్స్ ఆల్. అదే టెక్నిక్. ఇలా బ్రహ్మరహస్యం ఏం లేదు. అరే అమ్మ ఈ వార్తరా, ఇక దీంట్లో ఉంది డేటా, దీంట్లో ఉంది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, దీంట్లో ఉంది కొత్త యాంగిల్, దీంట్లో ఉంది మెరుగైన భాష రైటింగ్ అని అనిపించాలి డెస్క్లో ఉన్నవాడికి. అప్పుడు మీ ముఖం చూడబుద్ధి కాకపోయినా, మీ గుణం ఇష్టం లేకపోయినా, మీరు పోయినప్పుడల్లా వారానికో నెలకో పోయినప్పుడు ఆ కూరగాయల బస్తనో బియ్యం బస్తనో కట్టెలో పొయ్యిల కట్టెలో మీరు తీసుకుపోకపోయినా డెస్క్ ఇన్ఛార్జికి మీ వార్త వస్తుంది. ఆ 60లో ఉండేటట్టు ట్రై చేయండి, ఆ 40లో ఉండేటట్టు ఉండకుండా చూడండి. దట్స్ ఆల్. దట్ ఈస్ ద ట్రేడ్ సీక్రెట్. ఈ అన్ని విషయాల్లో కూడా యూ కెన్ సీక్ ద సపోర్ట్ అండ్ హెల్ప్ ఆఫ్ ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను కూడా ఈ అన్ని అంశాల్లో కూడా యాంగిల్స్లో కూడా మీరు వాడుకోవచ్చు, మీ నైపుణ్యాలని పెంచుకోవచ్చు. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీకు ఇప్పుడు ఏమన్నా ఉంటే స్పెసిఫిక్గా యూ కెన్ ఆస్క్ క్వశ్చన్. మనం 1:30కి లంచ్కి పోతాం, 5-10 నిమిషాలు ఇంకా టైం ఉంది. మీరు ఈ మైక్ సర్క్యులేట్ చేస్తే ఏదన్నా అడగచ్చు, ప్రొఫెషన్కి సంబంధించింది కానీ లేదు జనరల్ది కానీ